నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం డిసెంబర్ 5, 2024 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:22 సూర్యాస్తమయం సాయంత్రం 5:34. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ చవితి. చవితి తిథి డిసెంబర్ 4 బుధవారం మధ్యాహ్నం 12:22 అండి. డిసెంబర్ 5 గురువారం ఉదయం 11:49 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర శుద్ధ పంచమ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం డిసెంబర్ 5 గురువారం సాయంత్రం 5:09 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి. మకర రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మకర రాశిలోకి చెందుతారు. యోగం వృద్ధి మధ్యాహ్నం 1:27 వరకు. తదుపరి ధ్రువ. కరణం విష్టి మధ్యాహ్నం 12:51 వరకు. తదుపరి భవ రాత్రి 12:33 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 9:04 నుండి రాత్రి 10:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి ఉదయం 10:44 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:24 నుండి మధ్యాహ్నం 3:08 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 9:35 నుండి ఉదయం 10:53 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారిత 5 గంటల నుండి తెల్లవారిత 5:48 వరకు. అమృత గడియలు ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, ద్రోణుడు కొడుకు ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ప్రశ్న అడగాలంటే అశ్వినిరాపేట ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నను తెలుగులో అడగండి. మరి మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి మీ ప్రశ్న అడగండి. మరియు నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం, కర్ణుణ్ణి పెంచిన తల్లి పేరు ఏమిటి? జవాబు రాధ అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు మార్గశిర మాసం మొదటి గురువారం అండి. మార్గశిర గురువారాలు మొదలైనట్టు మొదటి గురువారం. మరి ఈరోజు పూజా సమయం ఏంటి, పురాణ కథ కూడా ఉందండి, చదువుకోవాలి. అది నా వీడియో ఎన్కార్డ్స్లో ఉంటే తప్పకుండా చూడండి. మరియు ఈరోజు పౌర రక్షణ దినోత్సవం. మరియు ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి. మరియు నటి సావిత్రి గారి జయంతి ఈరోజు. మరియు నటి నేహా శెట్టి పుట్టినరోజు అండి. ఆవిడకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు వివాహాలు చేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, మరియు పెళ్లి పత్రిక రాసుకోవడానికి, మరియు పెళ్లి చూపులకు వెళ్ళడానికి, మరియు పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, మరియు గోధుమ రాయి వేయటానికి, అదేవిధంగా పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, అద్దె ఇంట్లో దిగడానికి, మరియు ద్వారబంధం ఎత్తడానికి ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా వాస్తు పూజలు చేసుకోవాలన్నా కూడా మంచిది.
ఇళ్ళకి సంబంధించి లేదా స్థలాలకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా మంచిదండి. మరియు నూతన షాపులు ఓపెనింగ్ చేసుకోవాలన్నా లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా మంచిది. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఓపెనింగ్ చేయడానికి కూడా మంచిది. అదేవిధంగా ఉద్యోగాలకైనా లేదా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా కూడా చాలా మంచిది. మరియు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి మరియు గర్భాధానం చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా బోర్లు తీయడానికి, స్లాబులు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.